ప్రజెంట్ ఫోన్ పేలో క్యాష్ బ్యాక్ ఫెస్ట్ అనేది జరుగుతుంది అనమాట. స్కాన్ చేసి మీరు బయట షాపుల్లో పే చేసిన, మీ ఫోన్ పేలో మీరు మొబైల్ రీఛార్జ్ చేసుకున్నా, ఏదైనా ఎలక్ట్రిసిటీ బిల్ అనేది మీరు పే చేసినా సరే మీకు స్క్రాచ్ కార్డ్ రూపంలో మీకు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అప్ టు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది అనమాట. 1 రూపీ నుంచి 100 రూపీస్ లోపు ఎంతైనా రావచ్చు. ఇక్కడ అలర్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను, చూసుకోవచ్చు. ఈ విధంగా మనకి స్క్రాచ్ కార్డ్ అనేది వస్తుంది అనమాట. 2 రూపీస్ 50 పైసా అనేది నాకు వచ్చింది. సో కంటిన్యూ మీద క్లిక్ చేస్తే చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయో చూడండి. మళ్ళీ 2 రూపీస్ 50 పైసా వచ్చింది అనమాట. సో మళ్ళీ ఇంకోటి వచ్చింది. ఎందుకు ఇలా ఇన్ని వచ్చాయంటే నేను ఎలక్ట్రిసిటీ బిల్ అనేది పే చేశాను అనమాట. పే చేయడం వల్ల నాకు ఇన్ని స్క్రాచ్ కార్డ్స్ అనేది వచ్చాయి అనమాట. చూసుకోవచ్చు 2 రూపీస్, 1 రూపీ వచ్చింది. మనకు వచ్చిన స్క్రాచ్ కార్డ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత చెక్ చేసుకోవాలంటే ఇక్కడ పైన సేవింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. స్క్రాచ్ కార్డులు వచ్చాయి, ఎంత అమౌంట్ వచ్చాయి అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. మెన్షన్ చేశారు చూడండి, ఫర్ యూపీఐ పేమెంట్ అని. యూపీఐ ద్వారా బయట షాపుల్లో పే చేసినా సరే, లేదా మీరు ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసినా సరే మీ మొబైల్ నుంచి మీకు ఈ విధంగా స్క్రాచ్ కార్డ్ అనేది వస్తాయి అనమాట. మనకు వచ్చిన క్యాష్ బ్యాక్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేది ఇక్కడ సెలెక్ట్ అవుతుంది పైన. ఇక్కడ మనం ఏ బ్యాంక్ ద్వారా అయితే మనం అమౌంట్ పంపించాలనుకుంటున్నామో ఆ బ్యాంక్ సెలెక్షన్ చేసుకుంటే మనకి ఈ ఫైనల్ అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. పే మీద క్లిక్ చేసి అమౌంట్ అనేది పంపించుకోవచ్చు. ఈ ఫోన్ పేకి సంబంధించిన స్క్రాచ్ కార్డ్ ఆఫర్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది అనేది తెలియదు అనమాట. ఈ వీడియో ఎవరైతే చూసారో ఎంత త్వరగా మీరు ట్రాన్సాక్షన్స్ అనేది చేసుకోండి. లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.